హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఒక సిస్టర్ అయితే చాలా రోజుల నుంచి మెసేజ్ పెడుతుంది, మీరు ఇల్లు మారారు కదా సిస్టర్, ఆ బట్టలన్నీ ఎలా అక్కడికి పట్టుకెళ్ళారు, ఏ విధంగా సర్దుకున్నారు అని మెసేజ్ చేస్తుంది అనమాట. దాన్ని ఏ బ్యాగ్స్లో పెట్టుకున్నారు లేదా శారీలో కట్టుంటే అది ఎలాగో నాకు చూపియండి, మెసేజ్ వీడియో చేయండి, ఫుల్ వీడియో చేయండి అని పెడుతుంది అనమాట. నేను ఇంకా ఈ సర్దడంలో పడి తను మెసేజ్లు అయితే సరిగ్గా పట్టించుకోలేదు. ఈరోజు కూడా పెట్టింది ఫుల్ వ్లాగ్ తీయమని, అందుకని చెప్పి తనకు చూపించడం కోసం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలా ఒక శారీని అయితే తీసుకున్నాను, దాన్ని ఈ విధంగా 4 లేయర్స్ వచ్చే విధంగా పరుచుకొని మనకి ఏ బట్టలు అయితే పెట్టుకెళ్దాం అనుకున్నామో ఆ బట్టలన్నీ ఇలా 4 మడతల కింద అయితే సర్దుకోవాలండి. ఏమన్నా పట్టుకోవచ్చు, శారీస్ అయినా పిల్లల బట్టలైనా, మా హస్బెండ్ ఇంకా హస్బెండ్ అయినా ఎవరైనా సరే, మగవాళ్ళు అయినా సరే ఇందులో పెట్టుకోవడానికైతే బాగానే ఉంటుందండి. అంటే కొద్దిగా బట్టలో చీరలో మూట కట్టడం అనేది అంత బాగోదు. చాలామంది బ్యాగ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నేను చాలా వరకు బ్యాగ్లోనే పెట్టుకున్నాను. అంటే అమ్మ వాళ్ళది, అత్త వాళ్ళది, ఇప్పుడు కొత్త ఇల్లు కూడా ఒకే ఊరు కాబట్టి చాలా ఈజీగా అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నాను. తనకి ఏమైనా దూరం అనుకుంటా శారీలో మూట కట్టి చూపించమని అయితే మెసేజ్ చేస్తుంది అనమాట నాకు. ఈ విధంగా 4 వైపులా పెట్టుకోవాలండి. తనకు అర్థం అవ్వడం కోసం ఈ వీడియో తీస్తున్నానండి. తప్పుగా అయితే అనుకోకుండా ఇది కూడా వీడియో తీయాలని. ఇప్పుడు క్రాస్గా ఈ కొసలు ఉంటాయి కదండి, ఈ కొసలను అయితే 3 వేసుకోవాలి. నేను 2 ముళ్ళ కింద అయితే వేసుకున్నాను, ఒక ముడి అయితే ఊడిపోతుందని చెప్పేసి. ఇలా చాలా బట్టలు అయితే మనం పెట్టుకోవచ్చండి. మనకి శారీస్ కూడా ఉంటాయి కదా ఇంట్లో, అలాగే బట్టలు కూడా ఈజీగా ఏ వేళలో అయినా ఇందులో అయినా ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మూట కట్టుకోవడం వల్ల ఇలా మిగిలిన 2 కొసలు కూడా ఇలా 3 వేసుకోవాలి. 3 వేసుకుంటే పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ ముళ్ళు మనకి తీసుకోవడానికి కూడా ఈజీగానే వచ్చేస్తాయండి. తర్వాత మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొని ఈజీగా సర్దేసుకోవచ్చు. సారీ సిస్టర్, ఏమనుకోకండి, మీరు చాలా రోజుల నుంచి అయితే మెసేజ్ చేస్తున్నారు. నేను పిల్లల హడావుడి, ఇంకా ఇల్లు మారడం, ఇవన్నీ హడావుడిలో అయితే నేను మీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోయాను. ఇప్పటికైతే కుదిరింది వీడియో తీయడం. అంతేనండి, వీడియో ఇలా 3 వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత తీసుకొని వాటిని సర్దేసుకోవచ్చు. ఇప్పటికైనా చెల్లికి నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో అర్థమైంది. థ్యాంక్ యూ.